వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్. నేను మీ అభిద్ హుసేన్. ప్రధానంగా సినిమా హాల్లో టికెట్ ధర 150 రూపాయలు అయితే అక్కడ స్నాక్స్కి మనకు కనీసం 200-300 ఇటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సగటు ప్రేక్షకుడు అయితే దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు డిప్యూటీ సీఎం కూడా ఇదే విషయాన్ని ఈరోజు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ చేసినటువంటి సందర్భంలో అంటే థియేటర్లపై నియంత్రణ ఉండాలి, థియేటర్లో ఉండేటువంటి ధరల మీద నియంత్రణ ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో మనమైతే నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రేట్లు టికెట్ ధర 150 రూపాయలు అయితే స్నాక్స్కి 200-300 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, దీని మీద మీరేమంటారు? చాలా ఎక్కువగా ఉన్నాయి సార్, స్నాక్స్ ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాటిని తగ్గిస్తే బాగుంటుంది. ఎలా తగ్గించాలంటారు? ఎట్లా ఉన్నాయి స్నాక్స్ ధరలు? ఏ విధంగా ఉన్నాయి స్నాక్స్ ధరలు? అన్నీ బయటతో పోలిస్తే డబుల్ కంటే ఎక్కువే ఉన్నాయి. కనీసం ఏదో ఒక బయట కంటే ఒక 20-30% పెట్టుకుంటే బాగుంటుంది. దీనివల్లే సినిమాలకి సగం మంది వెళ్లకుండా ఆగిపోతున్నారు. అలాగే సినిమాల్లో మామూలుగా 150 రూపాయలు నుంచి ఉండేటువంటి ధర కొన్ని హీరోస్ సినిమాలు విడుదలైతే రేట్లు పెంచుతున్నారు, దీని మీద మీరేమంటారు? అట్లా పెంచకూడదండి. మామూలుగా ఎప్పుడూ ఒకే ధర ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ మొదట వెళ్ళి చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. డబ్బులు పెట్టలేని వాళ్ళకి కూడా మొదట్లో వెళ్ళి చూడాలని ఉంటుంది. అందువల్ల ఎప్పుడు ఒకేలా ఉండాలని చెప్తారు. మీరేమంటారండి? మామూలుగా అయితే ఫస్ట్లో మేము సినిమాలకు వెళ్ళాలంటే టికెట్ రేట్లు చూసుకొని ఒక 100 రూపాయలు తీసుకెళ్తే 2-3 వెళ్ళిపోయి వచ్చేసేవాడు. ఇప్పుడు ఆ సినిమా లేదు. యాక్చువల్గా నేను ఒక మహేష్ బాబు అమ్మాని, డైహార్ట్ ఫ్యాన్ మహేష్ బాబుకి. పోకిరి సినిమా అప్పుడు నాకా డబ్బు లేనప్పుడు చిన్న పిల్లోడు నేను 2006లో మా అమ్మ హుండీ పగలగొట్టి 5 రూపాయలు కాయిన్ 2 తీసుకెళ్ళి 10 రూపాయలు టికెట్ పెట్టుకుని తీసుకెళ్ళాను. మొత్తం 60 రూపాయలు దాంట్లో నుంచి తీసే ముగ్గురు సినిమాకి వెళ్ళి పాప్కార్న్ ఏమి తినేసి మొత్తం నీట్గా వచ్చేవాళ్ళం. మా అమ్మ హుండీ పగలగొట్టి 5 రూపాయలు కాయిన్ 2 తీసుకెళ్ళి 10 రూపాయలు టికెట్ పెట్టుకుని తీసుకెళ్ళాను. మొత్తం 60 రూపాయలు దాంట్లో నుంచి తీసే ముగ్గురు సినిమాకి వెళ్ళి పాప్కార్న్ ఏమి తినేసి మొత్తం నీట్గా వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ సినిమాలు లేవు. ఇప్పుడు ఫ్యామిలీని తీసుకెళ్తే 1000 రూపాయలు ఆడ పెట్టేస్తే నీట్గా న్యాయం జరుగుతుంది, లేదంటే ఏం లేదు. ఆ సినిమాలు ఆ రోజులు పోయినాయి, ఇంకా వచ్చేది లేదు. అది పెరిగే కొద్దీ ఇంకా వీళ్ళు దోచుకోపోతున్నారే కానీ సినిమా హాల్ వాళ్ళు మాకు పెట్టేదేంలా. పాప్కార్న్ రేట్ బయట మనం చూసుకుంటే మనం బయట కొడుకుంటాం, ఆడ కొడుకుంటాం, మనకు అంత మాత్రం తెలీదా? మరీ ఓవర్ రేట్ పే చేసి వాళ్ళు చెప్పిన కాంబోల్లోనే తీసుకోవాలంటే చెప్పని వాళ్ళు చాలామంది లోపల నుంచి ఉన్నా కూడా వాళ్ళ తరపు నుంచి మనం అని చెప్తాం. ఏమంటే ఇంత రేట్ పెట్టి మేము వెళ్తున్నాం ఇబ్బంది పడి కూడా అంటే తప్పదు, ఎందుకంటే ఫ్యామిలీ కోసం వెళ్ళాల్సి వస్తుంది. మేము ఎంత సంపాదించినా ఆడ పెట్టేసి ఫ్యామిలీ కోసం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు రేపు 30వ తేదీ, రేపు కాకుండా ఎల్లుండి కలేజా రిలీజు. మామూలుగా అయితే రిలీజ్కి అంత అమౌంట్ ఉంది. ఇప్పుడు వచ్చేసి 200 రూపాయలు టికెట్ కలేజా సినిమాకి. ఎప్పుడు May 30, ఇంకా 2 రోజులు ఉంది. మొత్తం పెరుగుతూ పోతున్నాయి, మొత్తం ఇది పోతున్నాయి. కాకపోతే ధరలు అంటూ ఇదిగా ఉంటే వచ్చేదానికి పోయేదానికి ఇప్పుడు ఉన్నోడు పెట్టుకుంటారు సార్, లేనోడు యాడ్ నుంచి పెట్టుకుంటారు. లేనోడిది కదా వచ్చింది సమస్య. అది పెరిగే రేట్ల కొద్దీ వాళ్ళు ఇంట్లో చూసుకుని ఇది చూసుకోవాలంటే ఆడికి ఏడికి అవుద్ది. రేట్లు ఒకరోజు తగ్గిస్తే సినిమా హాళ్ళు కూడా పెరుగుతాయి, మొత్తం పాపులేషన్ కూడా పెరుగుతుంది, వచ్చే పోయేదాని వాళ్ళు కూడా సంతోషం ఉంటుంది. ఇంట్లో హిందీ పగలగొట్టే రోజులు పోయినాయి. పోకిరి సినిమా అప్పుడు పూరి జగన్నాథ్ మళ్ళీ ఎవడు కొడితే మైండ్ బ్లాక్ దిమ్మ తిరిగి ఇప్పుడు తలకాయలు పగలగొట్టుకుని వెళ్తున్నారు, జోబులు చించుకొని వెళ్తున్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. హుండీ పగలగొట్టినా కూడా సినిమా చూసే పరిస్థితి అయితే లేదు అని కామెడీ కోసం చెప్పినా కూడా అటువంటి పరిస్థితి అయితే ఉంది. కనీసం 500 రూపాయలు లేనిదే థియేటర్కి పోయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద నియంత్రణ ఉండాలి. అలాగే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట మీద నియంత్రణ ఉండాలంటే దీని మీద మీరేమంటారు? ఆ మాట మాట్లాడకూడదు సార్. వాళ్ళ సినిమా అప్పుడు రేట్లు పెంచుకున్నారు, వకీల్ సాబ్కి దానికి దీనికి. మేము పవన్ కళ్యాణ్ సినిమా చూస్తాం, మెగా ఫ్యామిలీ ప్రతి వాళ్ళు సినిమా చూస్తాం. ఆయన వకీల్ సాబ్కి మొన్న వచ్చిన కాటమరాడికి ప్రతి సినిమాలకు ఆయన కూడా పెంచుకుంటా పోయినారు. ఇప్పుడు ఆయనే వచ్చేసి ఆ విధంగా చెప్తే వాళ్ళకి సంబంధించింది అది. కాకపోతే రేట్లు సంబంధించింది ప్రేక్షకులకు సంబంధించింది, దాన్ని తగ్గించాలా మంచిదే. కాకపోతే ఆ విషయం డిప్యూటీ సీఎంగా ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడేదానికి ఆయనకే అర్థం ఉండాలి ఏం మాట్లాడుతున్నానని. నేను ఫ్యాన్స్కి తప్పుగా అనుకోబాకండి, ఉండేది వాస్తవం చెప్తున్నా. ఎవరికి ఎక్కువ చేయాలని ఎవరు తక్కువ చేయాలని. మా మహేష్ బాబు కూడా మాకెంతో, పవన్ కళ్యాణ్ కూడా అంతే. మనకి ఎవరికి ఏం తక్కువ చేసేది, ఎవరికి ఎక్కిచ్చేది కాదు. ఎవరు మాకు పెట్టేది లేదు, ఎవరు మనం చేసేది లేదు. కాకపోతే అందరూ బాగుండాలా. సార్ చెప్పినట్టు అడిగారు, ఏదో నాకు తెలిసిందే నేను చెప్పాను. చెప్పిన వాళ్ళు చాలామంది లోపల నుంచి నా మాట చెప్పి కరెక్ట్గా చెప్పాడు అనుకుంటారు, లేని వాళ్ళు తిట్టుకుంటారు. అంతే సార్, ఇంక పోయేది ఏం లేదు ఆడ. అంతే కదా సార్. సో మొత్తానికి నేను ప్రేక్షకుడిగా చెప్తున్నాను అభిప్రాయాన్ని, మహేష్ బాబు ఫ్యాన్గా కాదు. ధరల నియంత్రణ అనేది ఒక హీరో కోసం కాదు, అందరు హీరోల కోసం. అందరు హీరోల సినిమాలు 100 రోజులు ఆడాలి అంటే, ప్రేక్షకుడు పోయి చూడాలి అంటే ధరలు అయితే నియంత్రణలో ఉండాలి. సినిమా టికెట్ల రేట్లు పెరగకూడదు,
సినిమా థియేటర్లో తీసుకుంటే థియేటర్లో పాప్కార్న్ రేట్లు కూడా పెరగకూడదు, అందుబాటులో ధరలు ఉండాలి అంటున్నారు. థియేటర్లలో వస్తువులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ స్నాక్స్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, వీటి మీద నియంత్రణ ఉండాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్పై మాట్లాడేందుకు మనతో మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు డిప్యూటీ సీఎం చేసినటువంటి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే చాలా కరెక్ట్గా ఉన్నాయి. సినిమా రేట్ల మీద నియంత్రణ ఉండాలి, అక్కడ ఉండేటటువంటి స్నాక్స్ మీద నియంత్రణ తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకి ఈ సినిమా రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే మినిమం 1000 రూపాయల నుంచి 1500 వరకు అవుతుంది ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటేను. అది చాలా ప్రధానమైన కారణము. ఈ రోజుల్లో ఎక్కువగా వినోదాన్ని అందించే సినిమాలు కాకుండా అశ్లీల సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల పెద్దలు సినిమాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అది కూడా కాక ఎక్కువ మందికి టైం ఉండట్లేదు, సంపాదించుకునే దానికే టైం సరిపోతుంది, కానీ ఈ సినిమాలకు వెళ్ళి సినిమాలు చూసే అంత టైం ప్రజలకు ఉండట్లేదు. ఒక 1 వీక్ తర్వాత యూట్యూబ్లో వస్తుంది, మనం ఆ పిక్చర్ని యూట్యూబ్లో చూడొచ్చు అని అనుకుంటున్నారు. ఓన్లీ అశ్లీలము, హింస సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి, కానీ వినోదాన్ని అందించేవి, విజ్ఞానాన్ని అందించేవి, ఆరోగ్యాన్ని అందించేవి ఈ సినిమాలు ఎక్కువగా రావటం లేదు. ఆ సినిమా ఒక వారం తర్వాత మళ్ళీ యూట్యూబ్లో చూడొచ్చు అనుకునేటటువంటిది ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది అంటే సినిమాల మీద ఒక రేట్ల మీద నియంత్రణ లేదు, అక్కడుండే స్నాక్స్ మీద నియంత్రణ లేదు. ఈ స్టాండ్కి కూడా ఈ సైకిల్ స్టాండ్ కానీ ఏదైనా సైకిల్ స్టాండ్ కానీ లేకపోతే ఆటో స్టాండ్ కానీ పార్కింగ్ కూడా కొద్దిగా ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. ఇచ్చినా కూడా ఒకటే మాట చెప్తున్నారు, థియేటర్లో సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమాల రేట్లు ఇష్టానుసారంగా ఎవరికి ప్రొడ్యూసర్కి ఎంత ఇష్టమో అంత ఇష్టానుసారంగా థియేటర్లో సినిమా టికెట్ల ధరలు పెంచడం, దానికి అనుగుణంగా థియేటర్లోకి వెళ్తే థియేటర్లో స్నాక్స్ ధరలు కావచ్చు, పార్కింగ్ ధరలు కావచ్చు విపరీతంగా ఉంటే ఏ విధంగా సగటు ప్రేక్షకుడు అంటే ఈరోజు కష్టపడి బతకడమే కష్టమైనటువంటి ఈ నేపథ్యంలో వినోదానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వినోదానికి ఖర్చు పెట్టాలన్నా కూడా భారీగా ఖర్చు పెట్టాలంటే మాత్రం ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. సో థియేటర్లో 150 రూపాయలు సినిమా టికెట్ ఉంటే 200 రూపాయలు పాప్కార్న్ పెట్టాలంటే ఎలా వీలవుతుంది? ఎందుకు నియంత్రణ లేదు? ప్రభుత్వాలు ఎందుకు నియంత్రించట్లేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఈరోజు నిర్ణయం కాదు, ఈ నిర్ణయాన్ని అమలు పరచాలి, దీన్ని జీవో కింద తీసుకురావాలి, అమలు పరచాలి, అన్ని థియేటర్లు ఫాలో అయ్యేలా ఉండాలి. ఈరోజు ఏదో సమస్య వచ్చింది కాబట్టి సమస్యకి మళ్ళీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకుని మళ్ళీ ఇదే కొనసాగకూడదు. థియేటర్ రేట్లు రోజు రోజుకి మార్చేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ఒకటే రేటు ఉండాలి, ఒకటే రేట్ని అమలు చేయాలి, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నెల్లూరులో ప్రేక్షకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు.